హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్లో షేర్ చేసేయండి. ఏంటబ్బా వీడియోస్ పెట్టక చాలా డేస్ అయిపోయింది, ఇప్పుడేమో బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ అయిపోయింది అనుకుంటున్నారా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. సో సండే వెళ్ళాము, సండే ఈవినింగ్కి అలా వెళ్ళామన్నమాట. సండే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి 8 అలా అయిపోయింది అనమాట. చాలా దూరము, 4 hours అలా జర్నీ పడుతుంది అనమాట. అందులోనూ ఎందుకు వెళ్ళామంటే జాతర అనమాట మా ఊర్లో. అమ్మమ్మ వాళ్ళ ఊరు ఒకటే, మా ఊరు ఒకటే. సో విలేజ్ అనమాట, పక్కా విలేజ్ బ్లాగు. సో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అమ్మ నేను పిల్లలు మాత్రమే వెళ్ళాము. మధ్యాహ్నం 2కి అట్లా బయలుదేరామనుకుంటా తిరుపతి నుంచి. బస్సులు అయితే ఫుల్ రష్ అనమాట, జాతర కదా. ఇక్కడ అలానే ఉంది. మేము తిరుపతి నుంచి పీలేరుకి వెళ్ళి అక్కడ సుండుపల్లి బస్సు ఎక్కి సుండుపల్లిలో దిగి మళ్ళీ అక్కడ నుంచి ఆటోకి వెళ్ళాలి. ఆటోకి వెళ్తే ఊరికి వెళ్ళిపోతాం అనమాట. సో 4 hours అలా పడుతుంది జర్నీ. అయితే మంచి ఎండకు బయలుదేరాము. బస్సులు దొరికి మేము వెళ్ళే టైంకి 8:30 అలా అయిపోయింది అనమాట. ఇంకా నైట్ ఫుల్ అలసిపోయాం కదా, వీడియో ఏం తీయలేదు నేను. వెళ్ళగానే తినేసి అలా పడుకునేసాను. కొత్త ప్లేస్ కదా, చిన్నోడైతే కొంచెం సెట్ అవ్వడానికి టైం పట్టింది అనమాట. ఫుల్ ఏడుపు వాడైతే. ఇక్కడ ఉండి ఉండి ఒంటరిగా అలవాటు పడిపోయాడు కాబట్టి కొత్త వాళ్ళని చూస్తే ఎక్కువ ఏడుస్తూ ఉంటాడనమాట. ఫుల్ సతాయిచ్చేసాడు నైట్ మొత్తం. నైట్ వెళ్ళగానే అమ్మమ్మని చూసి ఫుల్గా ఏడ్చాడు. అంటే చాలా రోజులు అయిపోయింది కదా, మనుషులు గుర్తుపట్టాడు అనమాట. ఎప్పుడో ఒకసారి చూస్తూ ఉంటాం కదా, కొత్త వాళ్ళని చూసి బాగా ఏడుస్తాడు. అమ్మ దగ్గరికి అయితే బాగా వెళ్తాడు అనమాట. అమ్మ దగ్గరికి వెళ్తాడు, మా తమ్ముడి దగ్గరికి వెళ్తాడు, అంతే. ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేదు ఊరికి వెళ్ళినప్పటి నుంచి. అమ్మమ్మని చూసి ఫస్ట్ ఏడ్చాడు నైట్ అంతా. సో మార్నింగ్ లేవగానే ఇంకా తనైతే కాఫీ తాగుతూ ఉంది. పాలు వేసిస్తారా అంటే కూడా ఆమె దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా ఎలాగో బలవంతంగా ఒకసారి వేయించింది, తాగాడనమాట. మళ్ళీ ఇంకా గ్లాస్ ఇచ్చేదానికి మళ్ళీ వెళ్ళాడు. సో ఆమెనైతే కొంచెం ఓకే, అలవాటు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎవరైనా బంధువులు అలా వచ్చారనుకోండి, వాళ్ళని చూసి మళ్ళీ ఏడుస్తాడనమాట. మళ్ళీ కాసేపు తర్వాత వాళ్ళు అలవాటు అయిపోతారు. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కానీ కొంచెం అలవాటు అయిపోతారు. మళ్ళీ సైలెంట్గా అయిపోతాడు. మళ్ళీ ఇంకెవరైనా వచ్చారనుకోండి, మళ్ళీ వాళ్ళని చూసి ఏడుస్తాడనమాట. మా రోజులన్నీ 2 days ఏమో ఉన్నాం అక్కడ. 2 days అలానే జరిగింది. నైట్ ఇంటికి వెళ్ళగానే బయట పడుకున్నాం అనమాట. తినేసి ఇంకా చిన్నోడికైతే కొంచెం ఫ్రెష్ అప్ చేయించేసాను. ఎందుకంటే ఫుల్ అలసిపోయాడు అనమాట చెమటకి, ఎండలకి. దానివల్ల కొంచెం అట్లా ఊరికే స్నానం చేయించేసి సింపుల్గా ఇంకా ప్యాంపర్స్ అయితే వేసేసాను. బట్టలు ఏం వేయలేదు, ఇంకా అలానే తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఇంకా మళ్ళీ మధ్యాహ్నంగా అట్లా అంటే 10-11కి అలా స్నానం చేయించేసి మళ్ళీ పడుకోబెట్టేస్తే మళ్ళీ నిద్రపోతాడు అనమాట. తర్వాత బట్టలు ఇచ్చలే అనేసి ఇంకా నేను వేయలేదు, అలానే వదిలేసాను. లడ్డు అయితే చాలా ఫోటో కొడుతూ ఉన్నాడు. వాడు మాతో రాలేదు, మా తమ్ముడితో వచ్చాడు. అంటే వాళ్ళు బైక్లో వచ్చారనమాట. సో వాడు కూడా నేను మా అమ్మతో వెళ్తాను అనేసరికి పంపించేశాను నేనైతే. నేను చిన్నోడు అమ్మ మాత్రమే బస్కి వచ్చాము. మా తమ్ముడు లడ్డు అయితే బైక్లో వచ్చారనమాట. అసలు లెక్క చేయట్లేదు వాడైతే. ఇక్కడ పిల్లలు ఉన్నారనమాట కొంతమంది, వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది. ఇందాక ఒక హౌస్ చూపిస్తాను కదా, అదైతే మా వదిన వాళ్ళదనమాట. సో మా పెద్దమ్మ వాళ్ళది. ముగ్గు బాగా పెట్టింది కదా. ఇక్కడ ఇంతకు ముందు అయితే మట్టి రోడ్డే ఉండే అనమాట. సో అందరూ పేడతోనే అలికేవాళ్ళు. ఇప్పుడైతే రోడ్లు వేసారు కాబట్టి ఊరికి అట్లా నీళ్ళు జల్లేసి ముగ్గులు వేసేస్తున్నారు. చాలా బాగుంది కదా. పచ్చ కలర్ అంటే కలర్ పొడి అంటారు కదా, దాన్ని వేసి చల్లేసి ముగ్గు పెట్టింది అనమాట. వీడియో తీస్తుంటే తీసుకోమని చెప్పింది. సో బాగుంది కదా నీట్గా. క్లైమేట్ అంతా నాకైతే కెమెరాలో ఇప్పుడు వీడియోస్లో చెట్లు చూస్తున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఇంటి దగ్గర ఒక పెద్ద చెట్టు ఉందన్నమాట. సో ఎండ రాగానే చెట్టు కిందకి వెళ్ళి మంచం వేసుకొని పడుకునేస్తారు. ఎంత చల్లగా ఉందంటే అసలు ఫ్యాన్తో పనే లేదు. మెయిన్గా నాకు ఇక్కడ ఫ్యాన్ కిందే అనమాట. 24 hours తిరుపతిలో ఫ్యాన్ కింది. మనకు బయట వెళ్ళడానికి కూడా టైం ఉండదు, ప్లేస్ ఉండదు కూర్చునేదానికి కూడా. ఎంతసేపు అయినా ఇంట్లోనే ఉండాలి. అలా ఉండి 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 నాకు వెళ్ళేసరికి ఎంత హాయిగా అనిపించిందంటే అసలు రాబుద్దే అవ్వలేదన్నమాట ఇంటికైతే. అది కాకుండా ఎందుకో తెలియదు కానీ ఎప్పుడు ఊరికి వెళ్ళినా నాకు అసలు వెళ్ళాలనిపించదు. మెయిన్లీ వెళ్ళినా కూడా ఎప్పుడెప్పుడు తిరుపతికి వెళ్ళిపోవాలా అనిపిస్తుంది అనమాట. ఎందుకో చాలా రోజుల తర్వాత నాకు మళ్ళీ అక్కడే ఉండాలి అన్న ఫీల్ వచ్చిందనమాట. ఏ టెన్షన్ లేకుండా చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. ఎన్నో మెమరీస్ ఉన్నాయన్నమాట ఈ ఇంట్లో. నాకైతే ఈ వీడియో చూస్తుంటే కూడా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. నేను చాలాసార్లు వెళ్ళా కానీ వీడియో అయితే తీయలేదన్నమాట ఎప్పుడు. ఫస్ట్ టైం తీస్తున్నాను. ఒక్కొక్కసారి మా అమ్మ కూడా హెల్ప్ చేసిందనమాట వీడియో తీయడానికి. ఇంటి ముందు ప్లేస్ అయితే చాలానే ఉంది. ఇంకా అమ్మమ్మ అయితే ఓపిక్గా మొత్తం క్లీన్ చేసుకుంటారు అనమాట. ప్రతిరోజు క్లీన్ చేసుకుంటారు ఓపిక్గా. చాలా ప్లేసే ఉంటుంది, ఇంటి చుట్టూ ఉంటుంది. సో అంతా అమ్మమ్మ తోస్తూ ఉందనమాట పొరకతో. నేనైతే ఇంకా నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేయమని చెప్పింది అనమాట. నాకైతే కలర్ పొడి ఉంది, దాన్ని వేసి వాటర్ కలిపేసి ఇంకా చల్లేసి ముగ్గు పెట్టేయి అని చెప్పింది అనమాట. నేనైతే ఇంకా ఆ పని చేస్తున్నాను. నాకు పేడతో అలకడం అన్నా కూడా చాలా ఇష్టం కానీ ఇప్పుడైతే ఎవరు చేయట్లేదులేండి, అందరూ సింపుల్గా ఇలానే చేసేస్తున్నారు.
మేము సండే వెళ్ళాం కదా, ఇంకా సోమవారం నైట్ అనమాట జాతర అయితే. ఇంకా జనాలు ఎక్కువ అయితే ఎవరు రాలేదు, కానీ బంధువులు కొద్ది మంది మాత్రమే వచ్చారనమాట. మా అక్క వాళ్ళు వచ్చారు, మా బాబాయ్ వాళ్ళు వచ్చారు, ఇంకా మా బావ వాళ్ళు కూడా వచ్చారనమాట. నేనైతే వీడియోలు అయితే చూపించట్లేదు, ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదన్నమాట నో ఎంట్రీ వీడియో. అందువల్ల నేను ఎక్కువ ఫోర్స్ చేయలేదు, అసలు వీడియోస్ ఎదిగలేదు. ఇంకా సింపుల్గా మేము ఉన్నప్పుడు మాత్రమే ఓపిక్గా తీసుకున్నాము. ఇంకా అమ్మలాగూ వీడియోస్లో కనబడుతుంది, అమ్మమ్మ కూడా కొన్ని వీడియోస్లో ఉంది కదా, వాళ్ళకేం ప్రాబ్లం లేదనమాట. అందుకోసమని వాళ్ళతో మాత్రం తీసాను. ఇంకా ఆ టైంకి ఎవరు రాలేదనమాట. ఇదైతే మండే రోజు మార్నింగ్ అనమాట. సో టైం అయితే 9:30 అలా అవుతుంది. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైం అయితే వచ్చారనమాట. సో ఇంకా ఈ చల్లేసి ఇంటి ముందు కూడా కొంచెం కడిగిందనమాట. తాళవారంలో అలా రేకుల కింద కడిగేసింది, అక్కడ కూడా కొంచెం ముగ్గు పెట్టేస్తే ఇంకా నా పని అయితే అయిపోయిందనమాట. ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. దోసకైతే బియ్యం నానబెట్టి పట్టించి పెట్టిందనమాట పిండి అయితే. ఇంకా దోశ వేసేసుకుందాము అనేసి అయితే అనుకున్నాము. అమ్మ అయితే చట్నీ ప్రిపేర్ చేసిందనమాట. నేనైతే ఇంకా ఇదైతే తోసేసి మొత్తం ముగ్గు అయితే ఏం పెట్టలేదన్నమాట, సింపుల్గా. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పెయింట్తో వేసున్నారు, అది ఏమో పోయి లేదు పోకుండా లేదనమాట, అలా కనిపిస్తూ ఉండిపోయింది సగం సగము. ఒక సైడ్ అయితే మొత్తం పోయింది ముగ్గు, కానీ ఒక సైడ్ అయితే అలానే ఉంది. దానిపైనే గీసేయి అని చెప్పింది అనమాట. వేరే ముగ్గు వేసినా కనిపించదు కదా ఆ పెయింట్ ముందు, అందుకనేసి ఆ ముగ్గునే మళ్ళీ ముగ్గు రాయితో గీసేయి, దాని మీదనే అదే ఉండిపోతుంది అని చెప్పింది అనమాట. అందుకని నేను ఇంకా అదే గీసేసాను. ఇంక ఇక్కడ గుమ్మం ముందు కూడా ఇది రేకుల కింద అనమాట. అదైతే మెయిన్ రోడ్డు పైన, ఇదైతే ఇంటి ముందు అంటే లోపల. అక్కడ కూడా ఒక చిన్న లైన్లా వేసేసి చిన్న ముగ్గు అయితే పెట్టేశాను అనమాట. నాకైతే ముగ్గులు రావు అసలుకి, కానీ ఇలాంటి ప్లేస్ ఉంటే ఫోన్లో అయినా లేదా నేర్చుకుని అయినా కూడా వేయాలనిపిస్తుంది, కానీ మాకైతే అంత ప్లేస్ ఉండదు కదా తిరుపతిలో. దానివల్ల ఇంకా ఛాన్స్ రాలేదనమాట. ఇంకా వచ్చిన ముగ్గే చిన్న ముగ్గు ఒకటి వేసేసాను అనమాట సింపుల్గా. ఎంతైనా కానీ పల్లెలో ఉంటే ఆ వైబే వేరే కదా నిజంగానే. అసలు నాకైతే ఈసారి చాలా స్పష్టంగా కనిపించింది అనమాట. ఎందుకో తెలియదు కానీ చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యా నేను తిరుపతిలో ఉండి ఉండి ఉండి. అసలు ఈ ఎండలకి కానీ అక్కడ ప్లేస్ ఉండదు, అసలు కాళ్ళు బయట పెట్టే కూడా ప్లేస్ ఉండదు. మనకు అవసరమైనప్పుడు బయటకు వెళ్ళి ఏమైనా తెచ్చుకోవాలి, లేదంటే ఇంట్లోనే ఉండాలన్నమాట. ఈడ అసలు అలా అవసరమే లేదనమాట. అసలు ఇంట్లోనే ఉండలేదు నేను ఇక్కడైతే. ఎంతసేపు బయటే ఉండనమాట. చెట్టు కింద ఎంత చల్లగా ఉందంటే పిల్లలకి ఉయ్యాలేసి ఇంకా అక్కడే ఊగుతూ అలా ఉన్నారనమాట. చాలా బాగుండే. ఇంకా ముగ్గు అయితే ఇలా వచ్చిందనమాట. ఈ ముగ్గు ఎవరేసారే కానీ పెయింట్తో పోయిందనమాట, ఎవరేసారో ఈ వీడియో కానీ మా ఆయన చూస్తే అయితే ఊరికే వెళ్ళిపోదాం పదా అంటాడు అనమాట. కానీ ఊర్లో ఉంటే వర్క్స్ ఏమి ఎక్కువ ఉండవు అనమాట. సో అక్కడ ఉన్నా కూడాను ఎందుకో అలవాటు అయిపోయింది ఇక్కడే ఉండి ఉండి. మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను తిరుపతిలోనే ఉంటున్నాను. ఇంకా ఏమైనా పండగలు ఇలా జాతరలు ఉన్నప్పుడు మాత్రమే వెళ్తామన్నమాట ఊరికి. సైట్ వచ్చేసింది అనుకుంటున్నారా? నిజంగానే వచ్చేసింది నాకు సైట్, కానీ చూపించుకోవాలి అనుకుంటున్నాను, కానీ అది అలానే డిలే అవుతుంది అనమాట. ఇవైతే అమ్మమ్మ స్పెట్స్ జస్ట్ పెట్టుకున్న ఎలా ఉంటుందో అనేసి ఇంకా అలానే వీడియో తీసాను అనమాట. ఇంకా మా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. దోశ వేసుకొని తింటా ఉన్నాను. దోశలు కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి అనమాట. మామూలుగా సాఫ్ట్గా ఉండే కన్నా కొంచెం రఫ్గా ఉంటేనే దోశలు బాగుంటాయి. నాకైతే చాలా నచ్చాయి. మంచిగా అందరం తినేసి ఇంకా కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్కి మళ్ళీ వంట చేయాలి కదా. ఇంకా ఆలోపు ఎంతో కొంతమంది బంధువులు అయితే వస్తారు. ఇంకా వాళ్ళకు కూడా కలిపి వాళ్ళు ఏ టైంకి వస్తారా అని ఫోన్లు చేసుకుంటూ కాసేపు అలా ముచ్చట్లు పెట్టుకొని కూర్చొని తర్వాత అయితే వంట స్టార్ట్ చేసామన్నమాట. చెట్టు కింద కూర్చోంటే లడ్డు అయితే సైకిల్ దొక్కలేకుండా అల్లాడిపోతున్నాడు. సైకిల్ పిచ్ అనమాట, వాళ్ళ ఫ్రెండ్ దొరికింది. అది సైడ్స్ సపోర్టింగ్ లేదనమాట, అందుకే వాడికి రావట్లేదు. అలానే తొక్కుంటూ ఉన్నాడు అనమాట. వచ్చే వీడియో అయితే ఇంతే అనమాట. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.